హాయ్ గైస్, మొత్తం మీద మనం సీతంపేటకి వచ్చాం కదా. ఈరోజు థర్డ్ డే అనమాట. యాక్చువల్గా 143 ఎర్రర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా సో యాక్చువల్గా మనం టోపోలైజ్ చెక్లో ఎట్లా యాడ్ చేయాలి లేయర్స్ అని ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాం. సో మళ్ళీ టోపోలైజ్ చెక్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకున్నాను అనమాట నేను. సో అన్ని లేయర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి. మస్ట్ నాట్ క్యాప్స్, డూప్లికేట్స్ ఇవన్నీ తీసేసాం. దాని తర్వాత టిక్ మార్క్ చేసిన తర్వాత మనకి ఇంకా దాదాపు 72 అయితే ఉండడం జరిగిందనమాట. సో యాక్చువల్లీ మనం ఇట్లా చేసినప్పుడు ఒక ఎర్రర్ అనేది రిమూవ్ చేయాలంటే మనం ఆ పైన ఫ్యాన్ సింబల్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుని చేస్తూ ఉంటున్నాం కదా. అయితే మనం ఇంకోటి ఈజీగా ఏం చేయొచ్చు అంటే యాక్చువల్లీ ఆ పర్టికులర్ మనకి ఏదైనా ఎర్ర ఏదైతే వచ్చిందో ఆ పర్టికులర్ పీపీఎంని మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయచ్చు అనమాట. ఒకసారి డిలీట్ చేసేసిన తర్వాత కూడా మనం నీట్గా ఒకసారి స్నాపింగ్ అనేది చేసుకుంటే ఎర్రర్ అనేది ఎక్కడ ఉండదు అనమాట. ఈజీ అయిపోతుంది. కాకపోతే ఆ పర్టికులర్ పీపీఎంలో మనం మళ్ళీ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా. సమ్ ఐడి అనో, పీపీఎం నెంబర్, అసెస్మెంట్ నెంబర్ అనో, లేకపోతే నేమ్ అనో అట్లాంటివన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది కొన్నాటికి బెస్ట్ థింగ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఎంత స్నాపింగ్ మళ్ళీ సెకండ్ టైం ఇది చేసేయచ్చు. ప్రాపర్టీస్ యాడ్ చేసుకున్నాం. ఈ ఫ్యాన్ సింబల్ యూజ్ చేసుకుని కదిపి మళ్ళీ 3 లేయర్స్ ఒక దగ్గర వచ్చేలాగా ఆఫ్ చేసి ఆన్ చేసి ఇండివిజువల్ ఎర్రర్ తీయడం కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనమాట. సో కొన్నాటికైతే ఈ టెక్నిక్ అయితే యూజ్ చేసి మనం ఇట్లాగా నేను చేశాను కదా, మళ్ళీ పీపీఎం అనేది డ్రా చేయడం అనేది జరిగింది. సో ఇట్లా చేసుకుంటే మనకి కొంతలో కొంత ఐస్ అనేవి అయితే ఇబ్బంది పడదు. ఓకేనా గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.